ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు వరుసగా సిట్ నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై నేడు సీనియర్ న్యాయవాదులతో కేసీఆర్ సంప్రదింపులు చేరున్నారు. న్యాయవాదుల నిర్ణయం మేరకు సిట్ విచారణకు హాజరు కావాలా లేదా అనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. న్యాయవాదులతో ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్. ఎస్ బలరాం, సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ ఓవైపు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు వ్యవసాయ పన్నులన్నిటి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. మనం చూసాం నిన్న సాయంత్రం కూడా కేసీఆర్ స్వయంగా వ్యవసాయ పనులను ఆయన పర్యవేక్షించారు. ఏ పంటలు వేశారు, పంటలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో దాదాపు 2 గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో గడిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న రాత్రి లేట్ నైట్ కేసీఆర్ కు రెండోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలి విచారణకు చెప్పి పేర్కొంది. ఎందుకంటే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోనే ఎర్రవల్లిలోనే తనను విచారించాలని చెప్పి సిట్ కోరినప్పటికీ కూడా సిట్ కేసీఆర్ విజ్ఞప్తిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఖచ్చితంగా నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరు కావాలి, మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని చెప్పి పేర్కొంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న కేటీఆర్ తో పాటు న్యాయవాదులతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ రోజు కూడా న్యాయ నిపుణులతో ఆయన సంప్రదింపులు జరిపిన తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలా వద్దా, లేదంటే మరోసారి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలని చెప్పి ఈ సిట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇస్తారా, ఇటువంటి అంశాలన్నింటిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.